హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు జీకే హబ్. టుడే మార్నింగ్ మనం లైవ్లోకి రావడం జరిగిందండి. లైవ్లో వచ్చినప్పుడు మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేసామంటే మార్కెట్ ఈ నిఫ్టీ అనేది ఫాలో అవుతుంది. బట్ ఈ యొక్క వాల్యూ గమనించండి, ఇక్కడి నుంచి బేరీజ్ పొజిషన్ చూడడము రిస్క్ అవుతుంది. ఎవరైనా కానీ ఆల్రెడీ పుట్ సైడ్ ఉన్న వాళ్ళు ఇక్కడ అలర్ట్ అవ్వండి. కొత్తగా పుట్ పొజిషన్ అయితే ఇక్కడ తీసుకోకూడదు. బికాజ్ ఎందుకంటే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ అది ఉందండి. సో దానివల్ల ఇక్కడ పుట్ చూడడం అనేది రిస్క్ అని చెప్పాము. అది ఏ టైంలో చెప్పామంటే ఆల్మోస్ట్ ఈ యొక్క క్యాండిల్ దగ్గర చెప్పామండి. ఇంచుమించు ఈ యొక్క క్యాండిల్ దగ్గర మనం ఎక్స్ప్లెయిన్ చేయడం 9:40 క్యాండిల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంతకు ప్రీవియస్ డేనే మనం ఏం చేసాము, ఈవినింగ్ అప్డేట్లో ఈ విధంగా చార్ట్ ప్యాటర్న్లో ఈ విధంగా ఒక ప్యాటర్న్ ఫామ్ అయిందండి. ఈ యొక్క ప్యాటర్న్ని గమనించమని ఎక్స్ప్లెయిన్ చేసాము అనమాట. ఎప్పుడైనా కానీ మార్కెట్లో ఈ విధంగా ఒక ప్యాటర్న్ ఫామ్ అయితే ఏదైనా ఒక స్టాకు లేదా ఇండెక్స్లో ఈ యొక్క ప్యాటర్న్కి ఎబో బ్రేక్ ఇస్తే అప్ సైడ్ ర్యాలీ చూస్తాము, లేదా బిలో బ్రేక్ ఇస్తే ఫాల్ కూడా అదే విధంగా చూస్తాం. బట్ అదే విధంగా ఫాల్ చూసినప్పటికీ ఈరోజు ఆల్మోస్ట్ చెప్పాను కదండి, 9:40 మనం లైవ్లోకి రావడం జరిగింది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ లైవ్లో అయితే ఉన్నాము. అప్పుడు ఈ యొక్క డిమాండ్ జోన్ ఇక్కడ ఉందండి, ఇక్కడ పీఈని చూడడం రిస్క్ అవుతుంది అనేసి ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. సో ఎగ్జాక్ట్గా ఆ యొక్క డిమాండ్ జోన్నే రెస్పెక్ట్ చేసి మార్కెట్ ఏం చేస్తుంది, అక్కడి నుంచి ఫాలో అవ్వకుండా ఎబో సస్టైన్ అయితే అయ్యింది. సో రేపటికి నిఫ్టీ యొక్క ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి కూడా తెలుసుకుందాం. సో ప్యాటర్న్ గురించి మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలండి. అంతేకాకుండా సప్లై అండ్ డిమాండ్ జోన్ కూడా ఖచ్చితంగా మనకు మార్కెట్లో తెలిసి ఉండాలి. అప్పుడే మనము రిస్క్ అనేది తక్కువగాను రివార్డ్ ఎక్కువగా తీసుకునే అవకాశాలు ఉంటాయి స్టాక్ మార్కెట్లో. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చెప్పేది జాగ్రత్తగా ఇక్కడ గమనించండి. రేపు యొక్క ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది మనకి ఏమవుతుంది, ఒక రెసిస్టెన్సీ అవుతుంది. మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఈ లెవెల్స్ని ఇప్పుడు డిలీట్ చేద్దామండి. సో ఓకేనండి, ఇది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. సో రెసిస్టెన్స్కి మనము రెడ్ కలర్ లైన్తో ఇండికేట్ చేద్దాం. 24,735. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆల్మోస్ట్ ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి బ్రేక్ అయిందండి. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్స్ నిఫ్టీకి ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నామండి. సో ఈ వాల్యూ దగ్గర ఫైండ్ అవుట్ చేస్తున్నాం, 24,780. ఓకే ఫ్రెండ్స్, అలాగే బయింగ్ జోన్ చూసినట్లయితే ఇక్కడ మీకు ఆల్మోస్ట్ బయింగ్ జోన్ కనిపిస్తుందండి. ఇది దీని డిమాండ్ జోన్ అంటాము. ఈ డిమాండ్ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ అయితేనే అగైన్ మనము బేరిష్ ట్రెండ్ చూస్తాము. సో ఆ జోను ఒకవేళ అప్డేట్ చేస్తానండి లైవ్ మార్కెట్లోకి వచ్చి ఏదైనా ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవుతుంటే నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది అనేసి. సో ఓకేనండి, ఏదైనా ఒక ఇండెక్స్ లేదా స్టాక్లో మనం ట్రేడ్ చేయాలనుకున్నా, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, నేను ఎప్పుడు ఒకే విషయాన్ని చెప్తుంటానండి, ఖచ్చితంగా డే టైం ఫ్రేమ్లో కూడా గమనించాలి అనేసి. సో మీరు డే టైం ఫ్రేమ్లో కూడా చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక ఇన్సైడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. సో ఓకేనండి, డే టైం ఫ్రేము 1 minute. అండి, డే టైం ఫ్రేమ్లోకి మనం చేంజ్ చేసి చూద్దాం ఇప్పుడు. ఓకే అండి, సో డే టైం ఫ్రేమ్లో ఏ విధంగా ఇప్పుడు మనకు నిఫ్టీ ప్రిడిక్షన్ ఉందో ఒకసారి గమనిద్దాం. సో ఈ లెవెల్స్ అయితే మీరు నోట్ చేసుకున్నారు అనుకుంటానండి. సో ఇప్పుడు ఒకసారి ఈ లెవెల్స్ని కొద్దిగా మూవ్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, డే టైం ఫ్రేమ్లో నిఫ్టీ అనాలిసిస్ చేసే ముందు ఆల్మోస్ట్ మీరు ఈ యొక్క క్యాండిల్ని గమనిస్తే, ఎప్పుడండి ఈ యొక్క క్యాండిల్ డే టైం ఫ్రేమ్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. ఆగస్టు ఫస్ట్ అండి. ఆగస్టు ఫస్ట్ క్యాండిల్ మీరు గమనించినట్లయితే ఇప్పుడు కూడా ఈ రెడ్ క్యాండిల్కి ఇన్సైడ్ క్యాండిల్సే ఫామ్ అయినాయి అన్నమాట. అర్థమవుతుంది కదండి. ఈ యొక్క రెడ్ క్యాండిల్ హై బ్రేక్ ఇస్తేనే అక్కడి నుంచి మళ్ళీ మనము ఒక అప్ సైడ్ మూవ్ చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పటిదాకా అయితే ఆ యొక్క క్యాండిల్ హై అయితే బ్రేక్ అవ్వలేదు. ఈ యొక్క రెడ్ క్యాండిల్ హై ఏమవుతుందండి, 24,794 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నిఫ్టీ గురించి మనం ఇప్పుడు దాకా చేసుకున్న ప్రెడిక్షన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. సో ఇంకొక డే టైం ఫ్రేమ్లో ఇంపార్టెంట్ డిమాండ్ జోన్ ఏదనేసి కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ డిమాండ్ జోన్, దీన్ని ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోండి. ఓకే అండి, ఇది నోట్ చేసుకోండి ఈ యొక్క క్యాండిల్ని. సో డే టైం ఫ్రేమ్లో నెక్స్ట్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ ఏదవుతుందంటే 24,468 అవుతుందండి. 24,468. ఓకే అండి, సో ఈ వాల్యూ మనము స్ట్రాంగ్ సపోర్ట్గా
కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు అర్థమైంది కదండి స్ట్రాంగ్ డిమాండ్ జోన్ ఏదనేసి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం చేస్తున్న వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. జై హింద్.